మౌంట్ కైలాస్ మీద చాలా స్టోరీస్ ఉన్నాయి. అక్కడే శివుడు అక్కడే ఉంటాడనేసి. ఆ మౌంటైన్ షేప్ కానీ అండ్ అందరూ ఎక్కకపోవడం చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులర్ మౌంటైన్ టైప్లో ఆ మౌంటైన్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు. మీరు మౌంటైన్స్ని గెలవడానికంటే ముందు మనుషుల మీద గెలిచేవాళ్ళు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని మోటివ్ కానీ ఆ థాట్ ఎలా వచ్చింది? కరాటే అనేది నాకు దేవుడు ఇచ్చిన వరం. ఆ దేవుడు మా గురువు గారు గంట కనకారావు గారు. సో ఆయన లేకపోయి ఉంటే నేను ఇన్నాళ్ళు సస్టైన్ అవును ఆటలో. విన్ కంటే మీకు చావు తొందరగా కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీ మైండ్లో ఎలాంటి థాట్స్ నడుస్తాయన్న? ఇంకా అలా కళ్ళు మూసిపోతే నేను డిసైడ్ అయ్యాను మనుషులే చచ్చిపోతారా మౌంటైన్లో అని నాకు అనిపించింది. సో వీఆర్ గోయింగ్ టు డై అని. మౌంట్ ఎవరెస్ట్ పైన ఆల్మోస్ట్ 450+ డెడ్ బాడీస్ ఉన్నాయని ఒక థియరీ ఉంది. ఓకే, సో డెడ్ బాడీని కిందకి తీసుకురావాలంటే దే యూస్ టు చార్జ్ లైక్ 1 crore. ఎథీస్ అనే ఒక క్రీచర్ ఉంటుంది హిమాలయస్లో. అది సో మనం దాన్ని ఎథీస్ అని పిలుస్తాం. బుద్ధిజంలో కూడా బికాజ్ నేను అనుకుంటా ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అక్కడ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు కాబట్టి మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు నీకు ఎలా అంటే ఇప్పుడు రష్యా ఆర్కిటిక్ ఇది. ఆర్కిటిక్ అంటే రష్యా నీకు సైబీరియా సైడ్ నుంచి వెళ్తాం మేము. దానివల్ల ఇంక లేదంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హిమాలయస్ కి ఎంతలా కరిగిపోతుంది అనుకున్నా ఒకప్పుడు. ఇప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు ఐస్ అంతా పోయి గ్రీన్ మొక్కలు కనిపిస్తుంది. ఇట్స్ నాట్ దట్, గ్లేషియర్స్ అన్ని పోతున్నాయి. మీరు మౌంటైన్స్ లో ఉన్నప్పుడు మీకు ఏది బిగ్గెస్ట్ ఛాలెంజ్? నీకు ట్రూ ఆన్సర్ చెప్పాలా? ట్రూ ఆన్సర్. ఇదేమి కాదు ఫైనాన్షియల్ థింగ్. మౌంటైనరింగ్ అనేది కాస్ట్లీయెస్ట్ అఫేర్. కాస్ట్లీయెస్ట్ అంటే నీకు ఎవరెస్ట్ 40 లక్షలు, అంటార్క్టికా 1 కోటి రూపాయలు. ఒక 6 years అబ్బాయి కొండ ఎక్కుతున్నాడు, దెబ్బలు తగిలించుకున్నాడు అంటే పేరెంట్స్కి ఎలా ఉంటుంది ఒక్కడే వెళ్ళి. సో అవన్నీ ఆల్రెడీ చూస్తారు వీళ్ళు. సో దే నో దట్ ఐ వాజ్ అడ్వెంచరస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. 14లో సిల్వర్, 15లో బ్రాంజ్, 16లో బ్రాంజ్, 17లో సిల్వర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాను కదా మౌంట్ ఎరబస్ అని అంటార్క్టికాలో ఉంది, ఎక్కాలనుకుంటున్నాను. ఐ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ కష్టం. నేను ఇంకోటి అక్కడ సైంటిస్ట్కి డైరెక్ట్ మెసేజ్ పెట్టా. ఎవరైతే ప్రెసెంట్ ఎయిర్బస్లో ఉన్నారో ఒక అమ్మాయి హెడ్ ఆఫ్ ద సైంటిస్ట్, ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టా ఇలా నేను రావాలనుకుంటున్నాను, ఇట్స్ ఇంపాసిబుల్ అని పెట్టిన తర్వాత ఇంక రిప్లై లేదు. 100 కవర్లు, బీర్ బాటిల్, మూరి మిక్చర్లు అన్ని పట్టుకెళ్ళి అది నాశనం చేసి వస్తారు. సో మీరు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ యంగ్ మౌంటైనర్స్కి యాజ్ ఏ ఇంత సీనియర్ మౌంటైనర్ ఇంత అచీవ్ చేసిన తర్వాత మీరు ఏం చెప్తారు? ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే పాపులర్ అయ్యారు. ద సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇస్ పాపులర్. ఇప్పటి వరకు కేఎన్ డైరీస్లో వచ్చిన పాడ్కాస్ట్లన్నీ ఒక డిఫరెంట్ ఫీల్డ్స్లో ఒక డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం. కానీ ఇవాల్టి పాడ్కాస్ట్ మాత్రం మీకు ఒక షియర్ గూస్ బంప్స్ని, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎందుకంటే షూట్ జరుగుతున్నంతసేపు నాకు కానీ నా టీంకి కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సే ఫేస్ చేసాం. అన్మేష్ వర్మ ది మౌంటైనర్, అవర్ ఓన్ తెలుగు బాయ్ ఫ్రమ్ అవర్ ఓన్ వైజాగ్. సో మనోడి మీద నెట్ఫ్లిక్స్ బయోపిక్ రైట్స్ తీసుకునిందంటే మనోడి ఎంత అడ్వెంచరస్ మీరే ఆలోచించండి. 7 కాంటినెంట్స్లో 7 వాల్కనిక్ మౌంటైన్స్ని క్లైమ్ చేసిన ఏకైక పర్సన్ అన్మేష్ వర్మ. ఈ పాడ్కాస్ట్ చూస్తున్నంతసేపు మీకు ఒకటే అనిపిస్తుంది, ఒక మనిషి సంకల్పం దృఢంగా ఉంటే మౌంట్ ఎవరెస్ట్ సైతం తల వంచిన ఒక అరుదైన స్టోరీయే ఈ పాడ్కాస్ట్. డెఫినెట్గా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే ప్రతి సీను మిమ్మల్ని మౌంట్ ఎవరెస్ట్ దాకా తీసుకెళ్తుంది, దానికి నేను గ్యారంటీ. సో ఇలాంటి కాంటెంట్ నేను పెట్టగానే మీ దాకా రావాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తారా? డన్. మీరు మౌంటైన్స్ని గెలవడానికంటే ముందు మనుషుల మీద గెలిచేవాళ్ళు. సో మీలో ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని మోటివ్ కానీ ఆ థాట్ ఎలా వచ్చిందన్న? నేను ఎప్పుడు ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇస్తాను నా కరాటే వరకు. కరాటే అనేది నాకు దేవుడు ఇచ్చిన వరం. ఆ దేవుడు మా గురువు గారు గంట కనకారావు గారు. సో ఆయన లేకపోయి ఉంటే నేను ఇన్నాళ్ళు సస్టైన్ అవును ఆటలో నా మైండ్ సెట్ ప్రకారంగా. సో నేను నా స్కూల్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. వెన్ ఐ వాజ్ 9 years old, 8 years, 9 years old అప్పుడు. సో అక్కడే నాకు చిన్నప్పటి నుంచి మెన్ టు మెన్ ఫైట్ చేయడం ఇష్టం బాగా. కిలికి మరీ కొట్టడం ఇవి చిన్నప్పుడే, అంటే అవన్నీ చిన్న చిన్న ఇది. సో ఒక మెన్ టు మెన్ ఫైట్ చేయాలన్న ఆశతోటి నేను ఆర్ట్ ఎంచుకొని అందులో స్టార్ట్ చేయడం జరిగింది. నేను బాలాజీ పబ్లిక్ స్కూల్ అని విశాఖపట్నంలో, ఆ స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేశారు మార్షల్ ఆర్ట్స్. ఓకే. సో అక్కడే స్టార్ట్ చేశాను నా మార్షల్ ఆర్ట్స్ జర్నీ అండర్ కనకారావు గారు. అది ఇంటర్నేషనల్ వరకు పర్ఫామ్ చేయడానికి అదే మెయిన్ దారి. సో మీకు గోల్డ్ మెడల్ ఉంది, సిల్వర్, బ్రాంజ్ అన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం అన్నీ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఈ మౌంటైనర్గా మారాలని ఎప్పుడు అనిపించింది అన్న మీకు? అంటే నేను యూజువల్లీ ఇప్పుడు అంటే ట్రెక్కింగ్ అంటున్నా, నాకు ట్రెక్కింగ్ అన్న పదం ఉంటుందని కూడా తెలియదు. కొండెక్కడమే అది ఇష్టం నాకు ఎప్పుడు టాప్ సర్ఫేస్కి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూడటం అనేది ఒక ఇంట్రెస్ట్. కేవ్స్ ఇంట్రెస్ట్, వాటర్ ఫాల్స్ ఇంట్రెస్ట్ బై ఇది ఉంది నాకు చిన్నప్పటి నుంచే. అవన్నీ చూడాలి, అవన్నీ అడ్వెంచరస్ థాట్స్ అయితే ఉన్నాయి. బట్ ఇంత అడ్వెంచరస్గా వెళ్తానా అంటే మౌంటైనరింగ్, స్కీయింగ్ అన్ని చేస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేయాల. బట్ ఐ హ్యావ్ ఇంటెన్షన్స్ అడ్వెంచర్స్ చెయ్యాలని. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇన్ని ఛాలెంజెస్ ఉంటే ఆ ఛాలెంజ్ అన్ని ఫినిష్ చేయాలనుకున్నాను అంతే. ఓకే. ఇప్పుడు మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు
ఎనీ మౌంట్ మీరు ఎక్కినప్పుడు ఆ రేషన్ అవి తీసుకెళ్తారు కదా, అవి మీరే క్యారీ చేయాలా? అంటే ఇది డిపెండ్స్ ఆన్ మౌంటైన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ ఉందనుకో, క్యాంప్స్ ఉంటాయి. ఓకే. సో క్యాంప్ 2 వరకు అన్ని ఏజెన్సీసే ఉంటాయి. అంటే ఆ క్యాంప్ సెటప్ చేస్తారు, చెఫ్ ఉంటారు, వండుతారు, మనం వెళ్ళేసరికి రెడీ చేస్తారు సూప్తో సహా. వెళ్ళగానే సూప్ తాగి కాసేపు నాకు ఏదో తిని రెస్ట్ తీసుకోవచ్చు. క్యాంప్ 3, క్యాంప్ 4లో మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండాలి. ఓకే. అంటే మనమే పట్టుకెళ్తాం రేషన్, మనమంటే షెర్పా హెల్ప్ చేస్తారు, ఓకే. కుక్ చేసుకొని మనమే తింటాం. అది కూడా ఇన్స్టెంట్ ఫుడ్స్, మ్యాగీ అలాంటివి. సో కుక్ చేసుకుని తింటాం. సో ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా క్యారీ చేయాలి. బ్యాకప్ ఉంటుందా అన్న? బ్యాకప్ అంటే ఇప్పుడు రొటేషన్స్ చేస్తాం కదా, ఒక రొటేషన్ చేసినప్పుడు హై క్యాంప్ లో పెట్టేసుకుని వస్తాం. ఆ రొటేషన్స్ చేస్తున్నప్పుడు 2 ఆక్సిజన్ సిలిండర్స్ మామూలుగా మేము క్యారీ చేస్తుంది. ఇప్పుడు నాకంటే 2 ఆక్సిజన్ సిలిండర్, కొనే కొద్దీ ఎక్కువ పెరుగుతాయి డబ్బులు. ఓకే. సో మేము ఆ 2 ఆక్సిజన్ సిలిండర్స్ తోటి 2 సార్లు సమిట్ కి వాడుకున్నాను. తెలిసి 3 అయినట్టున్నాయి నాకు 2 సమిట్స్ కి కలిపి, అదే 2 సార్లు ఎక్కిందని కలిపి. సో అక్కడ పైన పెట్టుకొని మళ్ళీ కిందకి వచ్చి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇది వాడిసింది అక్కడ పెట్టేసి మళ్ళీ కొత్తది పట్టుకొని వెళ్తాం. అలాగా రొటేషన్ అలా ప్లాన్ చేస్తాం అనమాట. అవి మీరే క్యారీ చేయాలి? మేమే చేయాలి. మొత్తం ఒక మౌంటైనర్ ఎంత వెయిట్ క్యారీ చేస్తారన్న? అన్ని కలుపుకుంటే ఎంత అప్రాక్సిమేట్లీ ఎంత వెయిట్ ఉండొచ్చు? అంటే డిపెండ్స్ ఆన్ మౌంటైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు లేయర్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా లేయర్స్ పట్టుకెళ్ళాలా, ఫుడ్ పట్టుకెళ్ళాలి, వాటర్, ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ కలిపి అప్రాక్స్ 20 kgs ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువ గైడ్స్ ని, షెర్పాస్ ని పట్టుకెళ్ళాం అనుకో, ఇప్పుడు ఎవరు ఒక షెర్పా వెళ్ళరు యూజువల్లీ ఎవరెస్ట్ లో 3-4 ఉంటారు. సో వైట్ వాళ్ళే మోస్తారు, నడుస్తారు. అలాగే ఉన్నాయి చాలా. ఎక్కువ ఆక్సిజన్ సిలిండర్ వాడతారు. డబ్బులు ఎక్కువ పెట్టుకుంటే నీకు కంఫర్ట్ ఎక్కువ దొరుకుద్ది యాక్చువల్లీ. ఇప్పుడు అట్లీస్ట్ 21 లో కూడా అంత కంఫర్ట్ లేదు, ఇప్పుడు ఇంకా బాగా పెరిగే కంఫర్ట్స్. సో డిపెండ్స్ అనమాట ఒక్కొక్క మౌంటైనియర్ బట్టి. అదే ఫర్ ఎగ్జాంపుల్ అంటార్క్టికా, డెనాలి, యూఎస్ అటు సైడ్ వెళ్ళాం అనుకో, 60 kg 70 kgs మొయ్యాలి స్లెడ్జ్ ఉంటుంది, చిన్న పడవలాగా ప్లాస్టిక్ది. అందులో మొత్తం ఈ రేషన్, ఎక్విప్మెంట్ అన్ని పెట్టుకొని నడుము కట్టుకొని లాక్కుంటే వెళ్ళాలి. దాన్ని స్లెడ్జింగ్ అంటారు. సో కొన్ని మౌంటైన్స్ లో అది చెయ్యాలి. సో మీరు పీక్ స్టేజెస్ లో ఉన్నప్పుడు లేదా సమిట్స్ కి దగ్గరలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మీ విన్ కంటే మీకు చావు తొందరగా కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో మీ మైండ్ లో ఎలాంటి థాట్స్ నడుస్తాయి అన్న? అంటే ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసాను ఎవరెస్ట్ లో. ఐ వాజ్ కంప్లీట్లీ వీక్. అంది ఫస్ట్ ఎక్కలేకపోయానన్న ఒక, అంటే ఎప్పుడైతే ఈ సౌత్ సైడ్ నా షెర్పా కొంచెం ఇంజూర్ అయ్యి ఇద్దరం బ్యాక్ అవుతున్నామో, సో వీఆర్ నాట్ ఇన్ కోఆర్డినేషన్. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు తను ఫ్రీగా ఉన్నప్పుడు నేను వదిలేసాను, నువ్వు ఎంత నడిస్తే అంత బెటర్ అని. నేను వెనక నడిచేవాడిని, తను చెక్ చేసుకుంటా. సో ఆల్మోస్ట్ ఫుడ్ లేదు, ఏం లేదు, ఎగ్జాస్ట్ అయిపోయినాము. సో నాకు తను కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, టూ మచ్ ఆఫ్ ఫాగ్. నాకు ఇంకో డిసడ్వాంటేజ్ ఏమైందంటే నా గ్లాసెస్ అంతా ఫాగ్ అయిపోయి, అవి తీసి క్లీన్ చేసేయటం వల్ల స్క్రాచ్ అయిపోయింది. సో నాకు విజన్ సరిగ్గా లేదు. నాకు ఓన్లీ ఏంటంటే ఏదైనా రోప్ కనబడితే ఇంకా రోప్ పట్టుకుని వెళ్ళిపోవాలన్న దీంట్లో ఉన్నాను. ఏదో విధంగా క్యాంప్కి వెళ్ళాలి అంతే, ఈడ్చో పాకరో ఏదో విధంగా ఆ మైండ్ సెట్ లో ఉన్నాను నేను. సో ఎక్కడో మిస్ అయ్యా, పక్క పడిపోయా. రోప్ ఉంది, రోప్ సపోర్ట్ తోటి ఉన్నా, పడిపోయా. పైకి రావడానికి ఎనర్జీ లేదు. ఎంత మహా అయితే ఇప్పుడు ఇది సర్ఫేస్ అనుకో, ఇక్కడ వరకే ఉన్నా, ఇలా సైడ్కి పడ్డాను అంతే. ఈ సైడ్కి పడిన దగ్గర నుంచి పైకి రావడానికి ఓపిక లేదు అసలు. లేదంటే ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక అని చెప్పలేను, ఆ ఇంట్రెస్ట్ పైకి ఎక్కాలన్న ఇంట్రెస్ట్ రావట్లే. ఇంకా అలా కళ్ళు మూసిపోతే నేను డిసైడ్ అయ్యా, మనుషులే చచ్చిపోతారా మౌంటైన్ లో అని నాకు అనిపించింది. సో వీఆర్ గోయింగ్ టు డై అని అనుకున్న. డబ్బులు ఇవ్వాలి చాలా మందికి, అప్పు చేసి వచ్చాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి చచ్చిపోతున్నాను. సో అట్లీస్ట్ పేరెంట్స్ కి ఏం చేయలేకపోయాం. ఇవన్నీ ఈ సెకండ్స్ లో రన్ అయిపోతుంది బ్రెయిన్ లో. ఎక్కడ ఒక చిన్న పాజిటివ్ బతుకుతానన్న హోప్ వస్తుందా అని నా బ్రెయిన్ కూడా వెయిట్ చేస్తున్నట్టుంది. సో అంటే ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తే చచ్చిపోతాను. సో ఖచ్చితంగా ఇదే నేను యాక్సెప్ట్ చేస్తే చచ్చిపోతున్నానని చచ్చిపోతున్నాము. దెన్ ఇప్పుడు ఏదైతే నేను ఈ స్లాబ్ కొన్నానో, చేతితో కొంచెం గుద్దడం స్టార్ట్ చేశాను. ఎనర్జీ వస్తుందేమో అని నాకే అనిపించింది. ఆ బ్రెయిన్కి ఎలా అనిపించిందో తెలియదు. సో గుద్ది కొంచెం ఎనర్జీ వచ్చింది. అప్పుడు నేను కొంచెం గట్టిగా గుద్దడం స్టార్ట్ చేసా, కొంచెం ఎనర్జీ వచ్చింది. మళ్ళీ లెగిసి పైన నుంచొని మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసా. సో ఆ టైంలో చనిపోతానన్న విషయం టైంలో నాకు వచ్చింది ఏంటంటే, అప్పుడు సంథింగ్ వీళ్ళందరినీ మోసం చేసేస్తానేమో, వచ్చే డబ్బులు కరెక్ట్గా ఇంటికి వెళ్తాయో లేదో, ఈ ఇన్సూరెన్స్ డబ్బు, ఇవే క్యాలిక్యులేషన్ తప్ప ఇంకా అదర్ దెన్ క్యాలిక్యులేషన్ నాకేం లేదు. చనిపోతానని బాధ అంత ఏం లేదు, బట్ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీసే అవే వచ్చాయి. రెస్పాన్సిబిలిటీసే మిమ్మల్ని పైకి లేసేలా చేసాయి. అంతే రెస్పాన్సిబిలిటీ బతుకుతానని నమ్మా. సో ఛాన్స్ ఉందని కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత, ఏదో గుద్దిన తర్వాత అనిపించింది ఓకే బతకగలుగుతానని. సో అలాగా పైకి వచ్చి మళ్ళీ నట్టం స్టార్ట్ చేసి రీచ్ అయ్యా. అంటే నేను రీసెంట్గా రీసెర్చ్ చేసినప్పుడు మౌంట్ ఎవరెస్ట్ పైన ఆల్మోస్ట్ 450+ డెడ్ బాడీస్ ఉన్నాయని ఒక థియరీ ఉంది. ఓకే. ఎందుకు 450 డెడ్ బాడీస్ ఉన్నాయి, ఒకవేళ ఉంటే దాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు?
సో అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు మామూలుగా కొంతకాలం ఎలా ఉండేది, అసలు 450 ఉన్నాయి నాకు తెలియదు యూజువల్లీ, ఫ్రాంక్లీ నాకు ఎన్ని ఉన్నాయి కూడా తెలియదు, అది ఇంకో విషయం. సో డెడ్ బాడీని కిందకి తీసుకురావాలంటే దే యూస్ టు చార్జ్ లైక్ 1 crore. ఓకే. సో ఇప్పుడు రూల్ ప్రకారంగా మౌంటైన్లో బాడీస్ని వెనక్కి తీసుకురావడం అంటే ఎవరైనా షర్పా ఎవరైనా సరే వెనక్కి తీసుకురావడానికి లేదు, మనిషి చచ్చిపోతుండగా అక్కడ వదిలేసి వచ్చేస్తారు. ఓకే, అంతే రూల్. సో ఇప్పుడు ఒక మనిషిని వీళ్ళు వచ్చిన తర్వాత ఫ్యామిలీ కానీ ఎవరైనా మాకు బాడీ కావాలంటే 1 crore ఇవ్వాలి అప్పట్లోనే. సో యూజువల్లీ చాలా మంది ఇంకా ఎలాగో చచ్చిపోయాడు కానీ వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. మా టైంలోనే మేము చాలా ఫేస్ చేసాం. నా ఫ్రెండ్ అక్కడ చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీ వదిలేద్దాం అన్న దీంట్లో ఉంటే మళ్ళీ ఏదో అన్ని మాట్లాడి చేసి బాడీ కిందకి తెప్పించి అన్ని చేసాం. సో యూజువల్లీ ఏంటంటే ఆ ఎఫోర్డ్ చేయలేక ఒకటి, ఇంకొకటి అక్కడికి వెళ్ళి జనాలు తీసుకురావాలంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్. మనం 1 crore రూపాయలు ఛార్జ్ చేస్తున్నామంటే ఇట్స్ నాట్ లైక్ థింగ్. అక్కడికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రివాసెస్ లో పడిపోయారు అనుకో పెద్ద గొయ్యలో, అసలు వెళ్ళినోడు కూడా బతుకుతాడో చెప్పలేం. అసలు అంత రిస్కీ. మళ్ళీ రోప్ వేసుకొని కిందకి వెళ్ళి ఆ మనిషిని తీసి పైకి వచ్చి ఈ గ్యాప్ లో ఏదన్నా అయినా చేసినా ఇట్స్ వెరీ రిస్కీ థింగ్. జరుగుద్దు లేదు కొడుతుంది. దానివల్ల చాలా బాడీస్ వదిలేశారు, స్టిల్ ఉన్నాయి. బట్ ఇప్పుడు క్లీన్ ఎవరెస్ట్ అని దాంతో బాగానే తీస్తున్నారు, దొరికిన బాడీస్ ని తీస్తున్నారు. ఓకే, క్లీన్ ఎవరెస్ట్ అని డెడ్ బాడీస్ అన్ని క్లియర్ చేస్తున్నారు. అంటే ఎవరెస్ట్ క్లీన్ గా ఉండాలి, ఈవెన్ డెడ్ బాడీస్ ట్రాష్ ఇవన్నీ గుడ్. ఈవెన్ టాటా బాగా సపోర్ట్ చేస్తుంది దానికి, దే డూ ఎవ్రీ ఇయర్ క్యాంపెయిన్స్ ఇదంతా. సో అలాగనమాట. సో ఆ డెడ్ బాడీని క్లీన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొంచెం ఎవరు కొంతమంది రికగ్నైజ్ చేసుకున్నారు అనుకో బాడీని, ఇది మా బాడీ అంటే మా ఫ్యామిలీకి సంబంధించిన బాడీ, అవి కూడా తీస్తున్నారు. ఎప్పుడో ఎన్నో ఇయర్స్ 10-20 years బ్యాక్ బాడీస్ కూడా ఇప్పుడు తీస్తున్నారు బయటికి. సో గుడ్ ఇనిషియేటివ్ అండ్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీస్ దట్ డెసిషన్ ఇవన్నీ. మీకు ఫైట్స్ లో అపోనెంట్స్ కనిపిస్తారు, మౌంటైన్స్ లో మీ అపోనెంట్స్ కనిపిరు. ఈ రెండిట్లో విచ్ ఈస్ మోర్ డేంజరస్ అన్న? డేంజరస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అపోనెంట్ ఉన్నారు అనుకో, విల్ హ్యావ్ ఎ సార్ట్ ఆఫ్ క్లారిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనిషి కోసం నాకు తెలుసు అనుకో, కిక్స్ ఎక్కువ కొడతాడా పంచ్ ఎక్కువ కొడతాడా, ఆ మనిషిని ఎలా డిఫీట్ చేయాలని. మౌంటైనరింగ్కి వచ్చా అనుకో ఫర్ ఎగ్జాంపుల్, వి కాంట్ ఎస్టిమేట్ ఎనీథింగ్, వి కాంట్ క్యాలిక్యులేట్ ఎనీథింగ్, ఎందుకంటే ఇది నేచర్ తోటి దీంతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ మౌంటైన్ నేను ఎక్కాలనుకుంటున్నా, ఆ టైం వెదర్ బాగా విండ్ ఎక్కువ వచ్చింది అనుకో, ఇట్స్ నో ప్రిడిక్షన్, అసలు కరెక్ట్ అవ్వదు. సో దాన్ని ఏం ప్రెడిక్ట్ చేయలేము. ఎంత నువ్వు స్ట్రాంగెస్ట్ ఫిట్టెస్ట్ మెంటల్ అన్ని ఉన్నా లక్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేస్తే ఈ మౌంటైనరింగ్ లో కానీ ఏ అడ్వెంచర్ లో కానీ మనం సస్టైన్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే లక్ ఫెయిల్ అయిందో అన్ని ఫెయిల్ అవుతాయి. సో అంత రెండింటికి కంపేర్ చేసి విచ్ ఇస్ అని చెప్పలేం. కానీ కరాటీలో అయితే వీ హ్యావ్ సార్ట్ ఆఫ్ క్లారిటీ. ఓ మనిషి కోసం మనిషిని ముఖం మీద కొట్టచ్చు, ఇక్కడ కొట్టచ్చు, చెస్ట్ మీద కొట్టచ్చు, అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ మనిషి వీప్ మీద కొడితే కొంచెం ఇది అవుతాడు. సో ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ లో కొడితే మనకి ఎన్ని పాయింట్లు వస్తాయి అని అలాగే చేసి ఒక సార్ట్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది. బట్ మౌంటైనరింగ్ లో అది ఉండదు. మీరు 7 continents లో క్లైమ్ చేసిన మౌంటైన్స్ లో ఏది మీకు టఫెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందన్న? నో వే డౌట్ ఎవరెస్ట్. అంటే డిఫరెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వెన్ ఇట్ కమ్స్ టు టఫెస్ట్ 100% ఎవరెస్ట్. సో ఎవరెస్ట్ కాకుండా సెకండ్ ప్లేస్ లో మీరు ఏది ప్లేస్ చేస్తారు టఫెస్ట్ కింద? డెనాలి అని ఒక మౌంటైన్ ఉంటుంది. అంటే యూజువల్లీ నాకు అది టఫెస్ట్ అని బ్రెయిన్ లో ఎందుకు ఉందంటే, నేను ఎక్కక ముందు అందరూ టఫెస్ట్ ఎవరెస్ట్ ఎక్కిన కూడా అది ఎక్కలేదు అని నాకు బ్రెయిన్ వాషింగ్ బాగా జరిగిపోయింది. సో ఇప్పటికీ ఎవరెస్ట్ ఎక్కిన 2-3 సార్లు ట్రై చేసినా ఎక్కలేకపోయారు అది. ఓకే. సో డెనాలి ఏంటంటే, ఇప్పుడు ఎవరెస్ట్ కోసం చెప్తా, ఎవరెస్ట్ నీకు లాజిస్టిక్స్ చాలా మంచిగా ఉంటాయి. అంటే నీకు గైడ్ ఉంటాడు, నీకు టెంట్ రెడీగా ఉంటుంది, ఫుడ్ ఉండి పెడతారు, ఇవన్నీ. డెనాలిలో అలా కాదు. నీ టెంట్ నువ్వు మోసుకెళ్ళాలి, అక్కడికి వెళ్ళినా నీ టెంట్ నువ్వు వేసుకోవాలి, నీ ఫుడ్ నువ్వు వండుకోవాలి, నీ పనులు నువ్వు చేసుకోవాలి. కంప్లీట్ అది సర్వైవల్, సెల్ఫ్ సఫిషియంట్. వేరే గైడ్ అన్నా సపోర్ట్ చేయరు. ఒకటి మాట్లాడతాడు, పైకి ఎక్కుతావా కిందకి వెళ్తావా అంతే. అమెరికన్ గైడ్స్ అందరూ అలాగే. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ద ట్రూ మౌంటైనియర్స్ 100%. సో అది ఎక్కువ మంది ఎక్కలేకపోతారండి, ఇవన్నీ జరుగుతాయి కదా. సో యూజువల్లీ చెప్పేవారు చాలా మంది, అసలు ఎక్కడం కష్టం, చాలా మంది పై వరకు వెళ్ళి కిందకి వచ్చేస్తారు. ఆ ఒక్క క్యాంపు ఎక్కకుండా వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా అంటే చాలా మంది. సో అది టఫెస్ట్. ఇంకోటి ఎందుకంటే స్లెడ్జ్ లాగాలి. సో టెరైన్స్ లో డిఫరెంట్ టెరైన్స్ లో నువ్వు నడుంకి ఒక 60 kgs 70 kgs మోసుకొని వెళ్ళాలంటే కొంచెం డిఫికల్టే. చాలా సెల్ఫ్ స్ట్రెంత్ గా ఉండాలి, సెల్ఫ్ సఫిషియెంట్ అయి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అండ్ ఇంకోటి వెదర్ డామినేషన్. అక్కడ అన్ని ఎక్కిన తర్వాత లాస్ట్ పోర్షన్ ఉందనుక వెదర్ మారిపోద్ది. ఆ వెదర్ మారిపోయిన మనం ఏమీ చేయలేం. సో వీ హ్యావ్ టు టర్న్ బ్యాక్. ఎక్కువ రోజులు ఉండటానికి కూడా అంత ఆస్కారం ఏమి ఉండదు యూజువల్లీ. సో దానివల్ల అది నెక్స్ట్ టఫెస్ట్ కింద చెప్పగలుగుతా. బట్ ఐ ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ చాలా మౌంటైన్స్ లో బికాస్ ఆఫ్ వెదర్. బట్ నేను ఎప్పుడు గివ్ అప్ ఇలా కంప్లీట్ చేసి వెనక్కి వచ్చా. ఓన్లీ ఎవరెస్ట్.
ఇంకోటి హిమాలయాస్ చుట్టూ చాలా రూమర్స్ కానీ చాలా స్టోరీస్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. అవును. మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా డిఫరెంట్ క్రీచర్స్ని లైక్ చాలా మంది ఏం చెప్తారంటే ఎథీస్ అనే ఒక క్రీచర్ ఉంటుంది హిమాలయాస్లో అని. సో మనం దాన్ని ఎథీస్ అని పిలుస్తాం. బుద్ధిజంలో కూడా ఆ క్రీచర్కి ఒక నేమ్ ఉంది. సో ఇట్లాంటి క్రీచర్ని కానీ ఆ ఎనర్జీని కానీ మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? లేదు లేదు, ఇప్పుడు నువ్వు ఎలా విన్నావో నేను కూడా అంతే. ఓకే. అలా వినటం వరకు చెప్పింది వినటం వరకు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా చెప్పారు కానీ బట్ అంటే నేను నమ్ముతానే లేదా అని పక్కన పెడితే నేనైతే ఇప్పుడు వచ్చి అట్లని చూడలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎప్పుడు లేదు. ఓకే. బట్ కొన్ని హెలోజినేషన్స్ అవటం మనుషులకి, బికాజ్ నేను అనుకోవటం ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అక్కడ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు కాబట్టి మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తారు యూజువల్లీ. అది నేను అబ్జర్వ్ చేశాను కానీ ఎత్తిసిని చూడటము అండ్ ఇవి ఏమీ లేదు. బట్ ఇట్స్ డివైన్ ప్లేస్, దట్ ఈస్ 100%. ఓకే. సో డివైన్ ప్లేస్ అంటే మౌంట్ కైలాస్ మీద చాలా స్టోరీస్ ఉన్నాయి. అక్కడే శివుడు అక్కడే ఉంటాడనేసి. కొంతమంది సైంటిస్టులు అది ఎర్త్కి సెంటర్ పాయింట్, సో అందుకని అంత ఎనర్జీ ఉంటుంది అంటారు. కొంతమంది మౌంట్ కైలాస్ని ఎవరు క్లైమ్ చేయలేరు, అక్కడ ఏజింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది, హెయిర్ కానీ నెయిల్స్ కానీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అని అంటారు. యాజ్ ఏ మౌంటైనర్గా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ నేను కూడా నమ్ముతా. సో నిజంగా శివుడు ఉన్నాడని నమ్ముతా. ఓకే. సో ఐ సీ యాజ్ ఎ హోలీ పీక్. నా వరకు ఇది నా డెసిషన్, నా నమ్మకం. ఎవరో చెప్పారని కాదు, ఐ ఫీల్ దట్ డివైన్ థింగ్. ఆ మౌంటైన్ షేప్ కానీ అండ్ అందరూ ఎక్కకపోవడం చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులర్ మౌంటైన్ టైప్ లో ఆ మౌంటైన్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు. నేనంత నాలెడ్జ్ డిఫరెన్స్ ఉంటుందన్న ఇట్స్ ఎగ్జాక్ట్లీ నాకు ఒక కన్స్ట్రక్టెడ్ దీనిలో కనిపిస్తుంది. నేచురల్ ఏదో ఫార్మేషన్ లా కాకుండా సమ్వన్ ఏదో చేశారు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ ఉంది, దాన్ని శిల్పి చెక్కుతారు ఒక విగ్రహం రావడానికి, అలా ఏదైనా చేశారేమో అని నేను ఒకటి నమ్ముతున్నా. నేను దగ్గరికి వెళ్ళలేదు, చూడలేదు, నేను కూడా నీలా వీడియోస్ అవి చూడటమే. ఇప్పుడు ఎక్కువ మంది ఏం చెప్తారో అది నమ్మే తత్వం నాకు కూడా ఉంది. సో నేను కూడా నమ్మాను అంతవరకు. there was no personal experience దాని మీద కమెంట్ చేయడానికి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేను నమ్ముతున్నానని చెప్పగలుగుతా. సో మీరు నెక్స్ట్ నార్త్ పోల్ని ఉన్నదాన్ని కంప్లీట్ చేస్తే వరల్డ్లోనే ఫాస్టెస్ట్ మౌంటైనర్ అవుతారు. అంటే ఇది గ్రాండ్ స్లామ్ కానీ ఫాస్టెస్ట్ ఇంకా దాటేసాం అది బ్రాకెట్. సో ఫాస్టెస్ట్ చేసిన ఉన్నది ఎందుకంటే నేను అది చేయాల్సింది 22లో చేయాలి, 22, 23లో. ఇట్స్ ఆల్రెడీ 25, 26 వచ్చేస్తుంది. ఈ ఇయర్ కూడా క్యాన్సిల్ ఆల్రెడీ. అంటే 26 ఏప్రిల్ కూడా. అంటే ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ టు ద వరల్డ్. అంటే టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నది నార్త్ పోల్, బాటమ్ ఆఫ్ ద వరల్డ్ అన్నది సౌత్ పోల్. యా. సో నార్త్ పోల్ ఏమైందంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఐస్ అంతా మెల్ట్ అయిపోయింది. సో కొన్నాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు, స్విమ్ చేసేయడం రావాలి, స్విమ్ సూట్స్ వేసుకొని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఉందనుకో, సడన్ గా మెల్ట్ అయిపోతే అక్కడ నట్టని కావద్దు కదా, యూ షుడ్ గెట్ ఇన్ టు ద వాటర్ అండ్ స్విమ్. నువ్వు గెట్ ఇన్ టు ద వాటర్ అండ్ స్విమ్ అంటే చాలా ఈజీ మామూలుగా ఈత కొట్టడం, కానీ -40లో ఈత కొట్టడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్. సో దానికి సెపరేట్ స్విమ్ సూట్స్, డ్రై సూట్స్ ఇవన్నీ ఉండి కొంచెం ట్రైన్ అయిన వాళ్ళని తీసుకెళ్లే అవకాశం ఉందని మాకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. సో వీఆర్ టీమ్ ఆఫ్ పీపుల్ వెంట్ టు రష్యా చేద్దామని 2023లో. సో వెళ్ళాము 2024లో వెళ్ళాము. ఆల్మోస్ట్ ఇంక ఫ్లై అవ్వాలి ఇంకా, అంటే అక్కడ రన్వే అని ఉంటుంది. ఇప్పుడు నీకు ఎలా అంటే ఇప్పుడు రష్యా ఆర్కిటిక్, ఇది ఆర్కిటిక్ అంటే రష్యా, నీకు సైబీరియా సైడ్ నుంచి వెళ్తాం మేము. లేదంటే గ్రీన్ ఐర్లాండ్ కాదు ఏంటది గ్రీన్లాండ్ సంథింగ్ ఏదో అటు సైడ్ నుంచి ఒక దారి ఉంటుంది, కరెక్ట్ గా పేరు మర్చిపోయాను. నార్దర్న్ ఐర్లాండ్ నుంచి వెళ్ళొచ్చు. సో మేము రష్యా నుంచి చూస్ చేసుకున్నాం, ఎందుకంటే నార్దర్న్ ఐర్లాండ్ నుంచి చాలా ఏళ్ళ నుంచి క్యాన్సిల్ అవుతానే ఉంది ప్రోగ్రామ్. ఇది ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతుంది నార్త్ పోల్ చేసి ఎవరైనా దగ్గర. ఎందుకన్నా అంత కష్టం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా దాన్ని ఒకటి ప్రెడిక్ట్ చేసింది, అట్లీస్ట్ జనాలు ఇక్కడ వరకు రావడానికి ఒక స్పేస్ క్రియేట్ చేస్తే నార్త్ పోల్ అనేది అయిపోద్దని. సో దే క్రియేటెడ్ ఎ రన్వే, 200 meters రన్వే ఉండాలి. నేను ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయ్యి ఆగటానికి ఒక 200 meters రన్వే మినిమం ఉండాలి. సో దే క్రియేటెడ్ ఎ రన్వే. సో ఈ ఐస్ మేనేజ్ చేయటం, మొత్తానికి ఏదో చేయటం చేశారు. సో ట్రయల్స్ వేస్తారు కదా, ట్రయల్స్ వేసే టైంకి ఐస్ బ్రేక్ అయిపోయింది మళ్ళీ. నీకు ఆ రన్వే లెంత్ లేనప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ టు ల్యాండ్ కదా. సో వీఆర్ రెడీ, వీఆర్ గోయింగ్ టు ద ప్లేన్, అన్ని జరుగుతున్నాయి. మళ్ళీ వీ గాట్ ఇన్ఫర్మేషన్ దట్ ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు ఎందుకంటే బ్రేక్ అవుతుంది. మళ్ళీ అది ఫామ్ చేయడానికి ఒక 4 days పడుతుంది అన్నారు, అది మళ్ళీ అలైన్ అవడానికి. సో మళ్ళీ 4 days వెయిట్ చేసాం, మళ్ళీ వీఆర్ రెడీ టు గో, మళ్ళీ బ్రేక్ అయింది. సో ఇంకా సీజన్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ 2025 క్యాన్సిల్ అయింది. 2026 మళ్ళీ ఒక 4 days క్రితం వచ్చింది ఇన్ఫర్మేషన్ క్యాన్సిల్ అని. సో నాట్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్ ఆల్సో.
సో అది నేచర్ పర్మిట్ చేస్తే గానీ మనం జనాల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుంది, జనాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఇది. దాని వల్ల ఇంక లేదంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హిమాలయస్ కి ఎంతలా కరిగిపోతుంది అనుకున్నా ఒకప్పుడు. ఇప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు ఐస్ అంతా పోయి గ్రీన్ మొక్కలు కనిపిస్తుంది. ఇట్స్ నాట్ దట్, గ్లేషియర్స్ అన్ని పోతున్నాయి, ఐస్ అంతా కరిగిపోతుంది. ఇట్స్ బ్యాడ్ సైన్ నేచర్ కి. ఇప్పుడు మీరు మౌంటైన్స్ లో ఉన్నప్పుడు మీకు ఏది బిగ్గెస్ట్ ఛాలెంజ్? ఒకటి లోన్లీనెస్సా లేదా కోల్డా? నీకు ట్రూ ఆన్సర్ చెప్పాలా? ట్రూ ఆన్సర్. ఇవేమి కాదు ఫైనాన్షియల్ థింగ్. ఈ ట్రూ కోల్డ్ ఇవన్నీ అన్ని తెలుసు మనకు, వృద్ధి ఇవన్నీ వెళ్ళాలా, ఇట్లా ఫేస్ చేయాలా, మైండ్ దాన్ని ప్రిపేర్ అవుతుంది. గ్రౌండ్ లోకి వెళ్ళి 6 కొట్టాలంటే ఇట్స్ ప్రిపేర్డ్ ఆల్రెడీ, బౌలరు 6 బ్యాట్ ఇదంతా. మౌంటైన్ కి వెళ్తా అంటే టు ఫీల్ దట్ అడ్వెంచర్, ఆ ఫీల్ నీలో ఉండాలా, అది ఫేస్ చేయాలా. ఛాలెంజ్ ఓన్లీ ఫైనాన్షియల్ థింగ్. మౌంటైనరింగ్ అనేది కాస్ట్లీయెస్ట్ అఫేర్, కాస్ట్లీయెస్ట్. అంటే నీకు ఎవరెస్ట్ 40 లక్షలు, అంటార్క్టికాకి ₹1,00,00,000. సో ఒక సాధారణ వ్యక్తులు, ఇప్పుడు నేను ఒక్కనే గొప్పని కాదు, నాలా చాలా మందికి ఉంటుంది డిజైర్ చేయాలా ఇదంతా అంతా. నా సంకల్పం కొంచెం గట్టిది, నాకు దేవుడు అది అలైన్ చేశాడు, ఒక లారీ డ్రైవర్ కొడుకునైనా సరే. సో చాలా మందికి చాలా ఉంటది, బట్ ఇట్స్ డిఫికల్ట్ టు డూ అంతే, బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్. నాకంటే స్ట్రాంగ్ వాళ్ళు మన వైజాగ్ లేదంటే మన ఇండియాలోనే బోల్డ్ మంది ఉండొచ్చు, బట్ అది సంకల్ప బలం తక్కువే ఉండొచ్చు అంతే. సో ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందన్న మీ కెరియర్ లో? ఎప్పుడు 100% సపోర్టే. ఎందుకంటే నేను వాళ్ళకి ఏది పూర్తిగా చెప్పను కాబట్టి భయపడతారని. నేను ఎవరెస్ట్కి వెళ్ళిన మమ్మీ తెలియదు నేను ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్తున్నాను. అవునా అన్న? తెలియదు. ఇప్పుడు తెలుసా? ఇప్పుడు అన్ని తెలుసు. ఇప్పుడు తెలుసా? ఇప్పుడు అన్ని తెలుసు. మమ్మీ సెలబ్రిటీ కదా ఇప్పుడు, యాజ్ ఏ మదర్ ఆఫ్ అన్మిష్. సో నౌ షీ ఎంజాయ్స్. ఇప్పుడు కూడా భయపడతారా మీరు వెళ్ళినప్పుడు చెప్పకుండా ఆడికి వెళ్తాడు అని? మా మదర్ నా చిన్నప్పటి నుంచి భయపడుతూనే ఉన్నారు. ఆవిడకి ఎప్పుడు ప్రశాంతత లేదు. ఎందుకంటే నేను కాంటాక్ట్ ఇప్పుడు ఈ ఏజ్ లో అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అండర్స్టాండింగ్ లెవెల్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది. ఒక 6 years అబ్బాయి కొండెక్కుతున్నాడు, దెబ్బలు తగిలించుకున్నాడు అంటే పేరెంట్స్ కి ఎలా ఉంటుంది ఒక్కడే వెళ్ళి. సో అవన్నీ ఆల్రెడీ చూస్తారు వీళ్ళు. సో దే నో దట్ ఐ వాజ్ అడ్వెంచరస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఫాదర్ సపోర్టివ్? లేదు, ఫాదర్ బిఎస్ఎఫ్ లో వర్క్ చేశారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఇనిషియల్ గా. ఇది ఆర్మీ పర్సన్, బార్డర్ లో వర్క్ చేసిన పర్సన్, గుడ్ పొజిషన్ లో. సో ఆయన తర్వాత దాన్ని రిజైన్ చేసి ఫ్యామిలీని సస్టైన్ చేయడానికి లారీ డ్రైవర్ అయ్యారు. బట్ హీస్ వెరీ డిసిప్లైన్ అండ్ వెరీ సపోర్టివ్. ఒకటే ఏం చెప్తున్నా, నచ్చింది చేయాలని. నువ్వు చదువుతావా, ఆడతావా, వాట్ ఎవర్. సో జనాలకు రెస్పెక్ట్ చేయాలి, నువ్వు ఒబీడియంట్ గా ఉండాలి, ఎక్కువ గాల్లో ఉండకుండా నువ్వు భూమి మీద ఉండి జనాలందరినీ రెస్పెక్ట్ చేస్తా, అందరికి హెల్ప్ చేస్తా, నీ లైఫ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలి. ఆయనే నాకు అది చెప్పారు తప్ప చదవమని ఇప్పుడు వచ్చి మా పేరెంట్స్ ని ఎలా చదువుతానో తెలియదు. దే నెవర్ బోదర్డ్. ఎప్పుడు మా మదర్ గానీ ఫాదర్ గానీ ఆ స్ట్రెస్ నాకు లేదు. నేను అలా ఆడుకుంటే అలా ఆడుకొని ఇచ్చారు, ఏం చేసినా యాక్సెప్ట్ చేశారు, అందుకనే సక్సెస్ఫుల్ గా ఉన్నాను. అన్న ఇంకోటి, మీకు బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద అవార్డ్ ఫ్రమ్ పుదుచ్చేరి, బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఫ్రమ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. సో ఈ 3 awards వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఈ అవార్డ్స్ మీ పైన ఏమన్నా ఇంకా ప్రెజర్ ని పెంచిందా? అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే పుదుచ్చేరి లాంటి గవర్నమెంట్ డైరెక్ట్ సీఎం ఇచ్చారు అది. అండ్ మనకి ఇక్కడ పెద్ద అంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ హెడ్ ఇచ్చారు. ఇలాగ వాళ్ళు రికగ్నైజ్ చేసి ఈ మనిషికి ఏదో విధంగా సపోర్ట్ చేయాలా, కొంచెం రికగ్నైజ్ చేయాలి అని. ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఇన్ టు మీడియా, ఎప్పుడు లేదు, ఎప్పుడు వెళ్ళి జనాలకు ఇంటర్వ్యూలు ఇవ్వటాలు లేదంటే మీడియాలో వేయించుకోవటాలు. ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఇంటర్వ్యూ అన్న ఆర్టికల్ రాయాలన్నా నాకు అది మొహమాటం. అందుకే ఇదేం తప్పని కాదు. టుడే వీ షుడ్ హ్యావ్ దట్ ఫేమ్. కరెక్ట్. నీకు లేదంటే వర్కౌట్ అవ్వదు. బట్ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దానివల్ల ఏంటి స్ట్రెస్ ఉంటుందా, ప్రెజర్ ఉంటుందా ఇదన్నీ అడిగితే, సక్సెస్ అవడం ఇస్ లైక్ అ నెక్స్ట్ స్టెప్. దాన్ని కాపాడుకోవడం అన్నది దానికంటే నెక్స్ట్ స్టెప్. కరెక్ట్. నువ్వు ఇంతవరకు ఎంత కష్టపడ్డావో దాన్ని కాపాడటం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. నువ్వు ఒకసారి గోల్డ్ మెడల్ కొట్టావు అనుకో, నెక్స్ట్ టైం సిల్వర్ మెడల్ కొట్టి ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఇట్స్ నాట్ ఈజీ. ఎక్స్పెక్టేషన్స్ కాదు, జనాలకి సిచ్యువేషన్ అర్థం కాదు ఎప్పటికీ. ఇప్పుడు నువ్వు యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ ఫస్ట్ ఇయర్ గోల్డ్ మెడల్ కొట్టావు, సెకండ్ ఇయర్ నీ కాల్కి ఇంజరీ అవ్వచ్చు కదా. సో లాట్ ఆఫ్ ప్రాక్టీస్, ఇది ఫిజికల్ గా సంబంధించింది. బట్ దే డోంట్ డూ, వాళ్ళకి అదేం సంబంధం ఉండదు. నువ్వు సిల్వర్ కొట్టావా అయిపోయింది ఇంక నీ జీవితం. కొమ్ములు వచ్చి అంటారు, ఇంకేదేదో ఇంకా వాళ్ళకి నచ్చిన భాషలో వాళ్ళు మాట్లాడతారు. వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ ఇండియా, నువ్వు గల్లీలో ఎంత ఆడుకున్నా ఎవరు నేను జడ్జ్ చేయరు. కానీ యూ వాంట్ టు ప్రూవ్ ఇంటర్నేషనల్లీ ఒక స్టేజ్ లో జనాలు అంటారు. సో అది కాపాడుకోవడం అనేది చాలా టఫెస్ట్ థింగ్. నాకు ఫస్ట్ గోల్డ్, సెకండ్ గోల్డ్, థర్డ్ గోల్డ్, నేను ఎప్పుడు ఓడిపోలా. సో నేను జనాలకు భయపడి కాదు, కానీ నాకు అది కలిసి వచ్చింది. నేను అంతే ఫోకస్డ్ గా ఉన్నా, చాలా ఫోకస్డ్ గా. ఇండియాకి ఫస్ట్ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చా, 3 times గోల్డ్ మెడల్ వచ్చింది. ఒకసారి గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత
అది మెయింటైన్ చేయడం ఎంత కష్టం అయినో పర్సనల్లీ. ఏమంటే దానివల్ల మనం డిగ్రేడ్ అవడానికి అట్లా ఏం లేదు కానీ బట్ మెయింటైన్ చేయడం ఇస్ వెరీ ఫార్ డిఫికల్ట్ దెన్ గెటింగ్ సక్సెస్ ఫర్ ద ఫస్ట్ టైం. అది ఎందుకు అడిగానంటే అన్న, మీరు రికగ్నైజేషన్ రాకముందు వేరు ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఆర్ఎల్స్ ఒక మౌంటైనర్కి, రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత మీరు చేస్తున్న ప్రతిదీ ఇండియా స్టాండర్డ్స్ని రిప్రజెంట్ చేస్తూనే ఉంటారు. అవును. సో అది మీ పైన రెస్పాన్సిబిలిటీ పెంచిందా, లేదా ఇంకా అది ఒక యాడెడ్ ప్రెజర్లా ఫీల్ అవుతారా? ప్రెజర్ ఏం కాదు. వెన్ యూ ప్లే ఫర్ ఇండియా యూ ఆల్వేస్ యూర్ ప్రైడ్ కదా. నువ్వు నేషనల్ అంతా ప్లే అవ్వాలని ఆడతావు, ఎస్పెషల్ ఇండివిజువల్ స్పోర్ట్. ఇండివిజువల్ స్పోర్ట్ ఎలా ఉంటుంది, అంతా కష్టపడి నీ ప్రాణం పెట్టి చేసేది, అక్కడ నీ నేషనల్ అంతా ప్లే అవ్వాలి. అది నీ బిగ్గెస్ట్ డ్రీమ్ అవుద్ది. ఎవరికైనా సరే ఎంత కాదనుకున్నా వాళ్ళకి ప్యాట్రియాటిక్ ఫీలింగ్ లేకపోయినా ఇట్స్ అన్ అల్టిమేట్ థింగ్. గోల్డ్ మెడల్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నేషనల్ యాంథమ్. అక్కడికి వెళ్తాం, మన నేషనల్ యాంథమ్ మనం వింటాం. సో ఇది ప్రెజర్ కాదు, యాజ్ ఏ ప్రైడ్ అని నేను చెప్తా. సో నాకు ఆ ప్రైడ్ కోసం నేను ఫైట్ చేస్తాను అంతే. సో ఐ నో ఇప్పుడు నేను రిప్రజెంట్ ఇండియా చేసింది ఏంటి 2014 నుంచి చేశా. 14లో సిల్వర్, 15లో బ్రాంజ్, 16లో బ్రాంజ్, 17లో సిల్వర్. సో ఈ సిల్వర్ నుంచి బ్రాంజ్కి వచ్చినప్పుడు నేను ఎంతమంది ఎన్ని మాట్లాడినారో నాకు తెలుసు. ఈ 4 years ఆఫ్ టైంలో గోల్డ్ మెడల్ రాకపోవడం వల్ల నేను ఎంతమంది ఎన్ని మాట్లాడినారో తెలుసు నాకు. ఇప్పుడు అన్ని స్పోర్ట్స్ ఒక లెక్క అయితే కరాటే ఒక్కటి ఒక లెక్క. కరెక్ట్. ఎందుకో చెప్పమంటావా? దీనికి ఒక ప్రాపర్ ఫెడరేషన్ కానీ అసోసియేషన్ కానీ ఉండదు. ఉన్నా ఏవో గొడవలు అంటారు. ఇప్పుడు నేను ఆడింది అసలు ఎందుకు పనికిరాదని చాలా మంది అంటారు. కరాటే వాళ్ళే అంటారు అసలు ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కాదని. సో అలాంటప్పుడు వేరే వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కానీ మెడల్ తీసుకురావాలి, అది ఎవరు ఏమీ చేయరు. సో బట్ అంటారు. సో మేబీ వాళ్ళ వర్షన్ కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, దెర్ ఇస్ నో ప్రాపర్ సపోర్ట్. ఇప్పుడు కొంచెం అలైన్ అవుతున్నారు, ఇప్పుడు కొంచెం డిసిప్లిన్ వచ్చింది, ఇప్పుడు కొంచెం అందరూ కలిసి ఫెడరేషన్ ఉండటం జరుగుతుంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు సఫర్ అయిన వాళ్ళు కొంచెం ఇవన్నీ క్యాలిక్యులేషన్ ద్వారా ఇప్పుడు కొంచెం నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కరాటేకర్స్ కి కొంచెం ఉండొచ్చు పాసిబిలిటీస్. యా. ఇప్పుడు నెక్స్ట్ మీ ఫీట్స్ ఏమున్నాయన్న? అంటే నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ అంటే నాకు మామూలుగా చేయడం నచ్చదు కాబట్టి ఐ కాంట్ ఎక్స్ప్రెస్ వాట్ ఐమ్ డూయింగ్. సో ఇది ఎవరికి తెలియకూడదని ఏం కాదు కానీ ఎందుకంటే నాకు ఇంకా ప్రాపర్ ప్లాన్ అవ్వాల. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాను కదా, మౌంట్ ఎరబస్ అని అంటార్క్టికాలో ఉంది, ఎక్కాలనుకుంటున్నాను. ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ కష్టం, వాళ్ళని అడిగి, బట్ స్టిల్ ఇంకా పర్మిషన్ రాలా అక్కడికి వెళ్ళటానికి రాలే, ఎక్కడం విషయం పక్కన పెట్టు. సో ఇప్పుడు అది నేను ఎక్కుతానని ఎవరికి చెప్పగలుగుతాను చెప్పు? అది నా నెక్స్ట్ డ్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎరబస్, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. మౌంట్ ఎరబస్ ఎక్కాలని. ఎందుకు పర్మిషన్ రావట్లేదన్న? అంటే అది ఓన్లీ సైంటిస్ట్ ఏరియా. రోజ్ ఐలాండ్ అని అంటార్క్టికా, రోజ్ ఐలాండ్. సో అంటార్క్టికాలో ఒక పార్ట్ అది. సో ఇప్పుడు అంటార్క్టిక్ అడ్వెంచర్స్ లోకి వచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రోజ్ ఐలాండ్ లో ఒక మౌంటైన్ ఉందన్న విషయం నాకు తెలియదు. సో నాకు ఒక యుఎస్ అతను చెప్పాడు, సో యూ డిడ్ అంటార్క్టికా స్కీయింగ్ అండ్ యూ డిడ్ హైయెస్ట్ మౌంటైన్, యూ డిడ్ హైయెస్ట్ వాల్కనిక్ మౌంటైన్, ఐ హర్డ్ అబౌట్ యూ. నువ్వు ఇది చేస్తే నో వన్ ఇస్ దేర్, మొత్తం వరల్డ్ లో ఈ కాంబినేషన్ చేసినా లేరు, యూ హ్యావ్ దట్ ఛాన్స్, చేయగలుగుతావా అని అడిగారు. సో నాకు మీరు పర్మిషన్ ఇప్పించండి, నేను చేస్తానని చెప్పా. మళ్ళీ చెప్పారు ఇంత బడ్జెట్ అవుద్ది, ఓకే అది అంటే ఓకే అన్న, నేను ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తా, నువ్వు దాన్ని వర్కౌట్ చేసుకో అని చెప్పేసి చెప్పారు. ఎవరికి చెప్పుకో, నువ్వే ఫస్ట్ చేయాలన్నట్టు అనుకో, ఎందుకంటే ఈ 3 చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాలెడ్జ్ చేసిన వాళ్ళు నో వన్ యాజ్ పర్ రికార్డ్స్, ఎవరు లేరు. ఓకే. సో నేను అందుకే రీసెర్చ్ చేశా కష్టపడి. సో డిఫికల్ట్ ఏంటంటే పుంత ఎరనాస్ అని ఉంటుంది, అక్కడి నుంచి నువ్వు అంటార్క్టికా వెళ్ళాలి, ఈ సౌత్ అమెరికా రీజన్ లో, చిలీ నుంచి. సో దెర్ ఇస్ అదర్ వే ఫ్రమ్ న్యూజిలాండ్. సో నేను న్యూజిలాండ్ వాళ్ళు కనెక్ట్ అయ్యా. సో వాళ్ళు ఈ ఆర్మీ పర్మిషన్స్ ఇవి అని చెప్పారు. నేను ఇంకోటి అక్కడ సైంటిస్ట్ కి డైరెక్ట్ మెసేజ్ పెట్టా, ఎవరైతే ప్రెసెంట్ ఎయిర్బోస్ లో ఉన్నారో ఒక అమ్మాయి హెడ్ ఆఫ్ ద సైంటిస్ట్, ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టా, ఇలా నేను రావాలనుకుంటున్నాను, ఇట్స్ ఇంపాసిబుల్ అని పెట్టిన తర్వాత ఇంక రిప్లై లేదు, ఇంకా అక్కడతో అది అయిపోయింది. సో నేను న్యూజిలాండ్ నుంచి ట్రై చేశాను ఇంకా, సో వీళ్ళు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారేమో అని. సో దే సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈ ఇయర్, బట్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద లిస్ట్. సైంటిస్టులు అక్కడ ఏం చేస్తారన్నా? అంటే మౌంటైనర్స్ కే అలో లేని చోట సైంటిస్టులు అసలు అక్కడ ఏం జరుగుతుంది? మౌంటైనర్స్ కి వెళ్ళాలంటే ఇప్పుడు జనాలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీకు ఒక ఎగ్జాంపుల్, దానివల్ల నీకు మొత్తం అర్థమైపోద్ది. ఇప్పుడు వైజాగ్ ఒక మంచి ప్లేస్ ఉంది అనుకో, ట్రెక్కింగ్ స్పాట్, నేను కష్టపడి అదేదో రూట్ ఫామ్ చేసి పైకి వరకు ఎక్కా, నేను ఒక ఇద్దరు చెప్పా చాలా బాగుంది ప్లేస్ అని. వెళ్ళిన ఏం చేస్తారు అనుకుంటున్నావు నువ్వు? 100 కవర్లు, బీర్ బాటిల్లు, 3 మిక్చర్లు అన్ని పట్టుకెళ్ళి అది నాశనం చేసి వస్తారు. ఎప్పుడైతే హ్యూమన్స్ వెళ్తున్నారు ఒక ప్లేస్ కి, దే స్పాయిల్. ఇది హిస్టరీలో జరుగుతుంది ఎప్పటి నుంచో. సో జరిగిన దాన్ని, ఎందుకు జరిగిందని చేసేది సైంటిస్టులు. అసలు ఎప్పుడు హ్యూమన్ లివింగ్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇన్ని చేంజెస్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరబస్ మౌంటైన్, వై ఎవర్ సో మచ్ కనెక్టెడ్, ఇట్స్ ఎరప్టింగ్ నౌ. ఇప్పుడు లావా అనేది ఎరప్ట్ అవుతుంది, అండ్ గోల్డ్ వస్తుంది దాని నుంచి.
గోల్డ్ పౌడర్ ఇస్ అది స్ప్రెడ్ అవుతా ఉంది అనమాట, పడుతుంది, జల్లుతుంది. సో ఇట్స్ బిట్ ఎగ్జైటింగ్. అది ఎక్కనిస్తారో లేదో విషయం పక్కన పెడితే, ఎవరో లేదు ఏదో ఒక అవకాశం ఉంటుంది. వన్స్ దాంట్లో నుంచి గోల్డ్ కానీ ఇవి కానీ వస్తే అది ఆబ్వియస్ గా నేషనల్ ట్రెజర్ అయిపోతుంది కదన్న. యాక్చువల్లీ ఇట్స్ ఆల్ మినరల్ సబ్జెక్ట్. చూడు, వాటర్ ఇస్ ఎ మినరల్, రాక్ ఈజ్ ఎ మినరల్, ఇవన్నీ మినరల్సే. ఇప్పుడు గోల్డ్ అనేది తయారు చేయడం ఈజీ కదా, జస్ట్ ఇసుక లాంటిది. ఓకే. సో దాని నుంచి అది ఒక నేషనల్ ట్రెజర్ లేదంటే ఇంటర్నేషనల్ ట్రెజర్ అవుద్దని మనం కమెంట్ చేయలేము. బట్ ఇట్స్ ఎరప్టింగ్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి నేను అనుకున్నానంటే భూమిలో చాలా ఇదైపోవడం అది బంగారంలా కనిపిస్తుందేమో నేను అనుకుంటా. బట్ దే కన్ఫర్మ్ దట్ ఇట్స్ ఎ గోల్డ్. బట్ వీఆర్ నాట్ ఇన్ టు డీప్. దానివల్ల అంత అడ్వాంటేజ్ ఏముంటుందో మనం చెప్పలేం. బట్ టచ్ అయినవారు యూజువల్లీ టచ్ అయినవారు అక్కడికి వెళ్ళి మైనింగ్స్ అవి చేయడానికి టచ్ అయిన అది జరగదు. ఓకే. సో మీరు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ యంగ్ మౌంటైనర్స్కి యాజ్ ఏ ఇంత సీనియర్ మౌంటైనర్ ఇంత అచీవ్ చేసిన తర్వాత మీరు ఏం చెప్తారన్న? నేను మౌంటైనర్సే కాదు, మామూలుగా అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు ద ప్రీవియస్ జనరేషన్స్ తీసుకుంటే పీపుల్ హు ఆర్ సక్సెస్ఫుల్, సచిన్ టెండూల్కర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ నుంచి డిఫరెంట్ స్పోర్ట్స్ డిఫరెంట్స్ ఉన్నారు. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే పాపులర్ అయ్యేవారు. ద సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇస్ పాపులర్ దట్ ఎరా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పాపులర్ పర్సన్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ. సో జనాలు కూడా వాళ్ళని ఇన్స్పైర్ అయ్యే ఎక్కువ మోటివేట్ అవుతున్నారు. సో ఇప్పుడు స్వతహాగా నాకు ఎబిలిటీ ఉంది మౌంటైన్ ఎక్కడం, దీనివల్ల పాపులారిటీ రావట్లా, కానీ డాన్స్ వేస్తే వస్తుంది. ఎలాగా? అమ్మాయి అబ్బాయి కింద, అబ్బాయి అమ్మాయి కింద. సో దే ఆర్ చూసింగ్ దట్. నేను అది చూసాను. బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని బాగా కంప్రెస్ చేసేసి పాపులర్ అవ్వాలని వెళ్ళే దారిలో చూసా. ఎందుకంటే సొసైటీ కూడా పాపులర్ అయిన వాళ్ళని మాత్రమే సక్సెస్ఫుల్ గా చూస్తుంది, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని పాపులర్ చేయట్లా. సో ఇది కాకుండా నీలో ఎబిలిటీ నువ్వు చెక్ చేసుకొని దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలని, ఎవరైనా అలాగే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదే నేను ఇవ్వాలనుకున్న మెసేజ్. మౌంటైనర్ అవని, క్రికెటర్ అవని, ఫుట్బాలర్ అవని, లేకపోతే చెస్ ప్లేయర్ అవని, ఎవరైనా వాళ్ళ ఎబిలిటీ వాళ్ళు తెలుసుకొని ఆ ఫీల్డ్స్ లో వర్కౌట్ చేయాలి. అంతే, అదే నేను చెప్పాలనుకున్నాను. ఇంత బిజీ షెడ్యూల్లో మీరు అంత ట్రావెల్ చేస్తాన్నా, మళ్ళీ మీరు యుఎస్ వెళ్ళాలి, మళ్ళీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఇంత టైం స్పెండ్ చేసి మీరు మీ లైఫ్ స్టోరీ మొత్తం చెప్పిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇన్వైట్ చేసిన చాలా థ్యాంక్స్. ఇందులో బిజీ ఏం లేదు, యూనో ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి రావడానికి బిజీ ఏం లేదు, కానీ బట్ ఈ ట్రావెల్స్ వల్ల కొంచెం నీకు ఇంకా ముందని చెప్పి ఇంకా లేట్ చేసిన నేనే ఫీల్ అవుతాను. అలా లేదు, నీకు చాలా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా చాలా మంచి అందరిని ఇంటర్వ్యూ చేసి సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. పార్ట్ 2 మీకు ఎలా అయితే ఎంగేజింగ్గా, ఇన్స్పిరేషనల్గా, ఎంటర్టైన్మెంట్గా అనిపించిందో పార్ట్ 1 కూడా అంతే ఇన్స్పిరేషనల్గా, అంతే ఎంగేజింగ్గా, అంతే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎవరైనా సరే పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2కి వచ్చింటే డెఫినెట్గా పార్ట్ 1 చూడండి. నేను కింద ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను, కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను. డెఫినెట్గా గో అండ్ చెక్ ఇట్.